మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. 1,50,000 వరకు రైతు రుణమాఫీ పూర్తి. నేరుగా రైతు ఖాతాల్లో జమైన నగదు 15 ఆగస్టు లోపు 1,50,000 నుంచి 2 లక్షల లోపు రుణమాఫీ. రైతు రుణమాఫీ కాంగ్రెస్ పేటెంట్. మన దేశం ప్రధానంగా వ్యవసాయ దేశం. అందుకే నాడు మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యాన్ని కలలు గని పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు అని ఉద్ఘాటించారు. స్వతంత్రం దించిన తొలి నాళ్లలోనే నీళ్లతోనే నేలని సస్యశ్యామలం చేసి భారీ ప్రాజెక్టుతో ఎరువుల సబ్సిడీ, గిట్టుబాటు ధర, బ్యాంకుల జాతీయకరణతో రైతుల్ని రాజులు చేసే పనులకు తొలి పాలకులు పునాదులు వేశారు. అలాంటి వ్యవసాయాధారిత పల్లెలు గత దశాబ్ద కాలంగా నిరాధారణకు గురయ్యాయి. ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న పరిస్థితి అత్యంత హీనస్థితికి దిగజారింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామన్న కేంద్ర ప్రభుత్వ పెద్దల మాటలు నీటి మూటలుగా మిగిలిపోయే అన్నదాత కాడి వదిలేసి పట్టణాల్లో కూలీగా మారే దీనస్థితికి చేరుకున్నాడు. ఈ పరిస్థితిని మార్చాలనే కనీస ప్రయత్నాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఇప్పటికీ జరగకపోవడం అత్యంత శోచనీయం. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఈ మాతర సన్నివేశంలో ఒక తెలంగాణ బిడ్డగా, రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిగా నా సంతోషాన్ని, ఆనందాన్ని రెట్టింపు చేసిన ప్రజా ప్రభుత్వానికి సదా నా కృతజ్ఞతలు. అట్టడుగు వర్గాల ఆశా జ్యోతిగా 75 ఏళ్ల స్వతంత్ర భారత అద్భుత పయనానికి పునాది వేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజాపక్షం వహిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు తార్కాణం గతంలో యూపీఏ ప్రభుత్వంలో 72,000 కోట్ల రూపాయలతో ఏకకాలంలో చేసిన రుణమాఫీ. ఇక దేశ చరిత్రలో ఏకైక రాష్ట్రంగా తెలంగాణలో ఏకకాలంలో 31,000 కోట్లతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన నేటి రైతు రుణమాఫీ చారిత్రాత్మకం. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన రుణమాఫీ కేవలం 29,000 కోట్లే. 6,440,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఎగ్గొట్టిన బీఆర్ఎస్ సర్కార్. రేషన్ కార్డు లేకున్నా రైతు మాఫీ అందరికీ అందించామన్న తెలంగాణ ప్రభుత్వం. టెక్నికల్ సమస్యలను అధిగమిస్తాం. బీజేపీకి రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు లేదు. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేసి చూపిస్తాం. రుణమాఫీతో రైతుల ఇళ్లలో పండగ, అన్నదాతల ఆనందంతో నా జన్మ ధన్యమైంది. రాజకీయాల కంటే రైతు ప్రయోజనాలే మాకు ముఖ్యం. సీఎం రేవంత్. కేవలం 12 రోజుల్లో 12,000 కోట్ల రుణాలు మాఫీ. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణాల మాఫీ చేసి తీరుతాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను తాకట్టు పెట్టింది. వాళ్ళు చేసిన అప్పుల కిస్తీలకు 8 నెలల్లోనే 43,000 కోట్ల కట్టామని వెల్లడి. 1,50,000 లోపు రుణాల మాఫీకి నిధులు విడుదల. మొత్తం 6.5 లక్షల మందికి 6,190 కోట్ల రిలీజ్. బీఆర్ఎస్ రుణమాఫీని ఎగ్గొట్టింది. రెండోసారి రుణమాఫీతోటి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 19,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని 12,000 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయలేదు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంలో రుణమాఫీ ఎలా చేస్తారని కొందరు అవహేళన చేశారు, శాపనార్థాలు పెట్టారు. కానీ మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తి చేసేందుకు నిధులు సమీకరించింది. ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. గత ప్రభుత్వం అప్పులు చేసి తెలంగాణను తాకట్టు పెట్టింది. తాకట్టు నుంచి తెలంగాణను విడిపించి రుణాల భారం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పులకు మా ప్రభుత్వం 8 నెలల్లోనే 43,000 కోట్ల రూపాయలు కిస్తీలు చెల్లించింది. వరంగల్ రైతు డిక్లేరేషన్ కు సంబంధించి రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతులకు ఉన్న ఏకైక బలం, రైతు పక్షాన పోరాడే ఏకైక పార్టీ, రుణమాఫీ పేటెంట్ గా ఒక హక్కుదారునిగా దేశ చరిత్రలో నిలబడ్డటువంటి ఏకైక పార్టీ. ఆనాడు యూపీఏ గవర్నమెంట్ లో 72,000 కోట్ల రూపాయలను దేశవ్యాప్తంగా ఉన్న రైతుల మీద ఉన్నటువంటి రైతు రుణాలను మాఫీ చేసి నేడు అదే స్థాయిలో ఏకకాలంలో తెలంగాణ రాష్ట్రంలోని 31,000 కోట్ల రూపాయలు రైతులపై ఏదైతే మోపబడిన రైతు మాఫీని ఏకకాలంలో తీర్చిదిద్ది రైతుల పేటెంట్ గా నిలిచినటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే అది ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి చెల్లుతుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులందరూ ఏకతాటిపై చెప్పడం జరుగుతూ ఉంది. గడిచిన 10 సంవత్సరాల విధ్వంసాల కాలంలో 10 సంవత్సరాల కాలంలో తాపకు 5,000, తాపకు 4,000 చొప్పున కేవలం 20,000 కోట్ల రూపాయలు మాత్రమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిందని, కానీ 8 నెలల కాలంలోనే 31,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అసాధ్యం అనుకున్న దాన్ని రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం, రైతుల సంతోషం కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఆర్థికంగా ఎంత కష్టం ఎదురొచ్చినా ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పి రైతు పేటెంట్ ఏదన్నా ఉందంటే అది ఎట్ ది రేట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అని బలంగా చెప్తూ, అదే విధంగా ఆగస్టు 15వ తారీఖు లోపట ఇచ్చిన మాటకు కట్టుబడి
టెక్నికల్ అంశాలు ఎన్ని ఎదురైనా, టెక్నికల్ గా ఎంత ఇబ్బంది ఎదురైనా, ఆర్థిక మందగమనం ఎంత ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేస్తుందని, అందుకు తగ్గట్టుగా మా దగ్గర ప్రణాళిక ఉందని, మేము కళ్ళబొల్లి మాటలు చెప్పి రైతులకు సంబంధించిన ఏదైతే లోన్లకు రికవరీకి సంబంధించి ఎగ్గొట్టే ప్రయత్నాలు బీఆర్ఎస్ లాగా చెయ్యమని చెప్తూ, ఇకపోతే రాజకీయాల కంటే రైతు ప్రయోజనాలే మాకు ముఖ్యమని 12 రోజుల్లో 12,000 కోట్ల రూపాయలు తీర్చిదిద్దినమని, అదే విధంగా 8 నెలల కాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధ్వంసానికి దాదాపుగా 43,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టామని, ఒకవేళ అదే విధ్వంసం కనుక లేకపోయేది ఉంటే రైతులకు ఇంకా మెరుగైన సహాయాన్ని అందించే వాళ్ళమని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది. సర్పంచులకు బిల్లులు ఆపిందే మీ సర్కార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మంత్రులు శ్రీధర్ బాబు గారు, సీతక్క ఫైర్. సర్పంచుల ఆత్మహత్యలకు బీఆర్ఎస్ఏ కారణమని మండిపాటు. పంచాయతీరాజ్ పెండింగ్ బిల్లులపై సభలో వాడి వేడి చర్చ. అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. మంగళవారం బడ్జెట్ పద్ధతులపై సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పంచాయతీల నిధులపై మాట్లాడారు. నిధులు ఇవ్వడం లేదని, పింఛన్లు రావడం లేదని, పల్లెలు ఆగమైపోతున్నాయంటూ కామెంట్లు చేశారు. దీంతో మంత్రులు శ్రీధర్ బాబు గారు, సీతక్క ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు. సర్పంచుల బిల్లుకు ఆపిందే గత ప్రభుత్వం అని ఎదురుదాడి చేశారు. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సాగుతో సర్పంచులు బిల్లులు అవుతున్నాయని విమర్శించారు. లోకల్ బాడీ ఎన్నికల్లోపు సర్పంచులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం బడ్జెట్ లో పంచాయతీరాజ్ నిధులకు ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గిస్తుందని ఆరోపించారు. కేవలం 700 కోట్లే కేటాయించారని ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. 1100 కోట్లు ఇప్పటికే పెండింగ్ ఉన్నాయని వాటిని ఎలా ఇస్తారని అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెలు ఏడుస్తున్నాయని, అందరికీ ఫండ్స్ ఆపేశారని, 8 నెలలుగా ఒక్క రూపాయి రాలేదన్నారు. స్కూల్లో పారిశుద్ధ్యం లేదని, వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. దివ్యాంగుల పెన్షన్ 6,000 చేస్తామని, దాని ఊసే ఎత్తడం లేదని, 2014 ముందు ఎట్లుండే గ్రామీణ వ్యవస్థ, కేసీఆర్ హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో చూడాలన్నారు. ఇకపోతే సర్పంచులకు నిధులు ఆపిందే బీఆర్ఎస్ సర్కార్, శ్రీధర్ బాబు గారు. సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా వారి ఆత్మహత్యలకు కారణమైందే బీఆర్ఎస్ సర్కార్ అని మంత్రి శ్రీధర్ బాబు గారు అన్నారు. పెండింగ్ బిల్లులు ఇవ్వట్లేదన్న ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సర్పంచులకు 5 నుంచి 50 లక్షల వరకు అప్పులు తెచ్చి గ్రామాల్లో పనులు చేయించారు. బిల్లులు పెట్టుకుంటే కొన్ని కూడా చెల్లించలేదు. దీంతో బిల్లులు రాక చేసిన అప్పులు తీర్చలేక ఎందరో సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది బీఆర్ఎస్ పాలకులు చేసిన పాపం కాదా? వారు చేసిన పాపాలను మోయాల్సిన పరిస్థితి మాకై ఏర్పడింది. వాళ్ళు ప్రతి శాఖలోనూ అన్ని పెండింగ్ పెట్టిపోయారు. ఒకదాని తర్వాత ఒకటి బిల్లులను మేము క్లియర్ చేసుకుంటూ పోతున్నాం. ఖచ్చితంగా అన్ని బిల్లులు క్లియర్ చేస్తాము. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేరుస్తాము. రుణమాఫీ 2వ విడత పూర్తి చేశాం. అదే స్ఫూర్తితో అమలు చేస్తాము హామీలన్నీ అని మంత్రి శ్రీధర్ బాబు గారు స్పష్టం చేశారు. ఇకపోతే పింఛన్లు ఎగరగొట్టింది బీఆర్ఎస్. సీతక్క, సామాజిక పింఛన్లు ఎగరగొట్టిన ఘనత బీఆర్ఎస్ దేనని, జూలై 2020లో ఇవ్వాల్సిన పింఛన్లు ఎగగొట్టి ఆగస్టులో ఇచ్చారు. తర్వాత పింఛన్ ఎప్పుడు లేట్ గానే ఇచ్చారు. ప్రతి నెల పింఛన్ ఇస్తున్నాం, కాస్త వెనుక ముందు అయినా అందరికీ చెల్లిస్తున్నాం. పంచాయతీలకు 370.80 కోట్ల బిల్లులు రిలీజ్ చేశాం. కొన్ని పెండింగ్ లో పడ్డాయి. బీఆర్ఎస్ పాలకులే 1,500 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయారు. ప్రస్తుతం పల్లెలో పాలనాధికారుల అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉంది. ఆగస్టు 5 నుంచి 13 వరకు అన్ని గ్రామాల్లో పచ్చదనం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరు 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు అప్పులు చేసి ఆఖరికి కొంతమంది ఆత్మహత్య దాకా కూడా దారి తీసినారు. ఈరోజు మేము అన్నింటినీ కూడా సవరణ చేయడానికి గవర్నమెంట్ అంటే మీరు చేసిన పాపం కూడా మేము మోయాల్సి వస్తుంది. ఏదైతే అసెంబ్లీలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వాస్తవ పరిస్థితిని వారికి చెప్పి వారు కళ్ళు తెరిపించడం జరిగింది. ఏదైతే సర్పంచులు 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు అయితే 50 లక్షల రూపాయల వరకు గత బీఆర్ఎస్ సర్కార్లో పాలనా విభాగంలో బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, తాలిబొట్లు అమ్ముకున్న పరిస్థితి జరిగింది. మీరు చేసిన పాపాలను కూడా మేము సవరించే ప్రయత్నంలో ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులు పెట్టి ప్రభుత్వం మందగమనంలో ఉన్నప్పటికీ కూడా అన్ని వర్గాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి శాసనసభ వేదికగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. పవర్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ లోకుమార్. సుప్రీం ఆదేశాలతో కొత్త చైర్మన్ నియమించిన రాష్ట్ర సర్కార్ సుప్రీం న్యాయమూర్తిగా ఉమ్మడి హైకోర్టు సీజేగా పనిచేసిన లోకుమార్. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ భీమరావు లోకుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. లోకుమార్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, ఉమ్మడి హైకోర్టు
ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో పవర్ కమిషన్ చైర్మన్ లోకుమార్ వివరిస్తారని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ఆయన విచారణ జరపనున్నట్టుగా యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాల ఒప్పందాలపై న్యాయ విచారణ జరపడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొంత జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నియమించింది. అయితే ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ మధ్య తీర్పు ఇవ్వడంతో ఏదైతే మదన్ భీమ్రావ్ లోకుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది అని ఇస్తా ఉన్నారు. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ డిస్కంలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజలపై 80,000 కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపి తెలంగాణ డిస్కంలకు సంబంధించి మొత్తం సత్రాలు చేసి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను మొత్తం నాశనం చేసి తెలంగాణలో విద్యుత్ బకాయిలను 80,000 కోట్ల రూపాయలకు పెంచినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు సంబంధించి మొదటి తెలంగాణ సమావేశాల్లో దానికి సంబంధించి కమిషన్ వేయాలని సూచించడంతో కమిషన్ వేయడం జరిగింది. జస్టిస్ నరసింహన్ నేతృత్వంలోటి కమిషన్ వేయడం ద్వారా జస్టిస్ నరసింహన్ గారు దాదాపుగా 32 మందికి లేఖలు రాయడంతో 31 మంది జస్టిస్ నరసింహన్ కమిషన్ ముందట హాజరై వారికి సంబంధించిన సమాచారాన్ని, వారికి సంబంధించిన సూచనలు, వారి దగ్గర ఉన్న ఏదైతే సమాచారాన్ని జస్టిస్ కమిషన్ గారికి చెప్పడం జరిగింది. నరసింహన్ కమిషన్ గారికి చెప్పడం జరిగింది. కమిషన్ గారు కేసీఆర్ గారికి బహిరంగంగా మీరు విచారణకు రావాలంటే నేను విచారణకు రాను అని చెప్పి హైకోర్టుకు వెళ్ళడంతో హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. తరువాత జరిగిన కార్యక్రమంలో జస్టిస్ నరసింహన్ కమిషన్ నాపై కక్ష సాధింపు చర్యగా పిలుస్తా ఉన్నది, నేను కమిషన్ ముందట హాజరు కాను, మీరు కమిషన్ మార్చినట్లయితేనే నేను హాజరవుతాను అని అనడంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సుప్రీంకోర్టు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడంతో మేము కమిషన్ మార్చడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 80,000 కోట్ల అవినీతి అక్రమాలకు సంబంధించిన విచారణ పూర్తి స్థాయిలో జరగాలి. కాబట్టి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా మేము జస్టిస్ నరసింహన్ను మార్చి ఏదైతే సుప్రీంకోర్టు సూచన మేరకు జస్టిస్ భీమ్రావ్ మాధవ్ లోకుమార్ గారిని నియమిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. వీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు హైకోర్టుగా ప్రధాన న్యాయమూర్తిగా, అదేవిధంగా ఢిల్లీ ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టుకు అడ్వకేట్ జనరల్ గా వ్యవహరించినారు. వీరు అత్యంత నిక్కచ్చిగా, అత్యంత పారదర్శకంగా, సమయాన్ని వృధా చేయకుండా, సాగదీత ధోరణి కాకుండా, సుపరిపాలనలో ఎవరిని ఎక్కడికైనా ఎటువంటి నిర్బంధం ఉన్నప్పటికీ వారి తీర్పును స్వతంత్రంగా న్యాయపరమైన తీర్పు ఇస్తారన్న ఒక మంచి పేరున్నటువంటి జస్టిస్ ను ఆ తెలంగాణ ప్రభుత్వం నియమించడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 80,000 కోట్ల అక్రమాలకు సంబంధించి రాష్ట్ర విద్యుత్ డిస్కంలు సత్రాలైపోయి రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారం మోపినటువంటి విద్యుత్ వ్యవస్థపై భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన విధి విధానాలపై, డిపిఆర్ పై, అందులో జరిగిన అవకతవకలపై జస్టిస్ లోకుమార్ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే మన న్యూస్ ఛానల్ ద్వారా అందజేయనున్నాం. రైతుల ఇళ్లలో పండుగ, వ్యవసాయం దండుగ కాదు పండుగ చేశాం, కాంగ్రెస్ రైతు పక్షపాతి, పంట బీమా కూడా అమలు చేస్తాం, 42 లక్షల మంది రైతులకు 1,580 కోట్ల ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నదో 31,000 కోట్ల రూపాయలు మేము ఏదైతే తీర్చుతామని చెప్పినామో దానికి సంబంధించి ఎంత కష్టమైనా 31,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతు కళ్ళల్లో ఆనందం నింపుతాం. అదేవిధంగా రైతులకు సంబంధించి పంట బీమాను కూడా చేస్తామని చెప్పారు. రైతు రుణమాఫీ సంబరాలు ఒక్కో జిల్లాలో చెక్కుల పంపిణీ చేసిన కలెక్టర్లు రైతు వేదికల వద్ద స్వాగత తోరణాలతోటి వర్చువల్ గా సీఎం స్పీచ్ తోటి విన్న రైతులు, సీఎంతో మాట్లాడిన మెదక్ రైతులు, అదేవిధంగా ప్రతి రైతు ఇంట సంతోష బాష్పాలు వెల్లడైనట్టుగా మనకు మన వెలుగు దినపత్రిక చెప్తా ఉన్నది. అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మనం పల్లెలలో చూస్తూ ఉంటాం, ఏంటంటే ఒక మనిషి చనిపోతాడు, చనిపోయిన తర్వాత ఆ మనిషిని శ్మశానం కాడికి తీసుకెళ్ళి ఇంకొక 5 అడుగులు వేస్తే మనిషిని ఖననం చేస్తాం, కాల్ చేస్తాం అనే సమయంలో దింపుడు గల్లం చేస్తారు అన్నట్టు. దింపుడు గల్లం అంటే ఆ మనిషిని దించి ఆ మనిషికి దగ్గరలు పోయి చిన్నమ్మ అయితే చిన్నమ్మ, బాపు అయితే బాపు, నానైతే నాన్న, కొడుకో తల్లిలో తాళ్ళు పిలుస్తారన్నట్టు. ఫర్ సపోజ్ ఎవరు అన్నారు అనుకో, వారిని పిలుస్తారన్నట్టు. ఏమని? ఆ బాపు బాపు దా బాపు అని పిలుస్తారు అన్నట్టు. పిలిస్తే ఎందుకంటే ఏముండే అంటే దింపుడు గల్లం ఆశ చేస్తే
ఓ 1000కో 2000 మందికో అప్పుడు వెనకట పరిజ్ఞానం లేకపోయేది కాబట్టి పల్స్ రేట్ సరిగ్గా చూడకపోవడము, లేకపోతే కొంతమందికి శ్వాస ఊపిరాడక ఇట్లా మనిషి మీద పడడంతో తిరిగి వచ్చిన ఏదో లక్షల్లో ఒకరు తిరిగి వచ్చేది అన్నట్టు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పాపం బీఆర్ఎస్ పరిస్థితి దింపుడు గల్లం ఆశ మీద ఉన్నది. ఎందుకు నేను ఇది చెప్పాల్సి వస్తుందంటే, ఓ పక్క తెలంగాణ రాష్ట్రంలో 39 సీట్లు మీకు ఇవ్వడం జరిగింది. 39 సీట్లల్లా ఇప్పుడు 29 సీట్లు మీకు మిగిలినాయి. 29 సీట్లల్లా ఏ గంటకు ఏ ఎమ్మెల్యే వెళ్తారో, ఏ నిమిషానికి ఏ ఎమ్మెల్సీ వెళ్తారో అర్థం కాని పరిస్థితి. 17 ఎంపీ స్థానాలకు సంబంధించి మీకు పెద్ద గుండు సున్నా ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. ఒక్క సీటు కూడా రాలే. తెలంగాణ నుంచి పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక్క సీటు కూడా రాలే. ఈ సిపాయి మాటలు ఇంకా మహారాష్ట్ర వేయండు, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రిని చేర్చుకున్నాడు, అఖిలేష్ యాదవ్ దగ్గర వేయండు, దేశంలో చక్రం తిప్తా నేను ప్రధానమంత్రిని అయితా, తెలంగాణ రైతులకు సంబంధించిన డబ్బులు తీసుకుపోయి బీహార్ రైతులకు ఇస్తా, ఉత్తరప్రదేశ్ రైతులకు ఇస్తా అని తెలంగాణ సంపదను కేవలం అడ్వర్టైజ్ రూపంలోనే 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి గనుడు. తెలంగాణ ప్రజల సొమ్ముతోటి వచ్చిన వాటితోటి జల్సాలు వేసి హెలికాప్టర్లు కొనుక్కొని తెలంగాణ ప్రజలను నట్టేట ముంచితే కర్రు కాచి వాత పెట్టి ఇంట్లో కూర్చుండబెట్టినటువంటి పరిస్థితి. అయినా బుద్ధి మారని కేసీఆర్, అయినా తీరు మారని బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజల మేలు కోరాల్సిన పార్టీ మళ్ళా దింపుడు గల్లం ఆశలతోటి ఓ పక్క సత్రాలు అయిపోయిందిరా నాయన, మీ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు వేరు, 13 మంది ఎమ్మెల్సీలు వేరు, 17 ఎంపీ స్థానాలకు సంబంధించి మీకు గుండు సున్నా ఇచ్చింది, నిమిషానికి ఒక కథ నడుస్తా ఉన్నది, అవినీతి ఆరోపణలతోటి ఫోన్ ట్యాపింగ్ లో ఊరకపోయారు, లిక్కర్ స్కామ్ లో నీ బిడ్డ ఊరకపోయింది, 111 జీవోలో నీ కొడుకు ఊరకపోయిండు, టానిక్ 1000 కోట్ల స్కామ్ లో టానిక్ ఉన్నాడు. అదే విధంగా నీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎక్కడికక్కడ సత్రాలు అయిపోయి అహంకార పూరితతో ఉన్న నీ బీఆర్ఎస్ పార్టీ టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, బీఆర్ఎస్ మా దగ్గరికి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు అంతా తిరిగేస్తా ఉన్నారు, యుద్ధం చేస్తా చీల్చి చెండాడుతా అని చెప్పిన కేసీఆర్ గడిచిన 8 నెలల కాలంలో ఒకే ఒక్క రోజు అసెంబ్లీకి వచ్చి యుద్ధం చేసింది లేదు, చీల్చి చెండాడింది లేదు, కాంగ్రెస్ పార్టీ మీద ఈయన మొత్తం బల ప్రయోగం చేసింది లేదు, ప్రజల పక్షాన కొట్లాడింది లేదు. మళ్ళా దింపుడు గల్లం ఆశలతోటి మరేదో చెప్తా ఉన్నది. ఆ దింపుడు గల్లం ఆశల గురించి మాట్లాడదాం. బీఆర్ఎస్ ది తప్పుడు ప్రచారం కాంగ్రెస్ లోనే కొనసాగుతా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కేటీఆర్ తో గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి భేటీ. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం కేటీఆర్ తో భేటీ అయ్యారు. అసెంబ్లీ లాబీలో కేటీఆర్ కు కేటాయించిన ఛాంబర్ కు వెళ్లి కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చున్నారు. ఆ సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలను బీఆర్ఎస్ పార్టీ వర్గాలు మీడియాకు విడుదల చేశాయి. ఈ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ రుణమాఫీ కంటే ఇదే పెద్ద న్యూస్ అని అన్నారు. అయితే దీనిపై కృష్ణమోహన్ రెడ్డి మాత్రం స్పందించలేదు. ఎవరు ఎక్కడికి వెళ్లారు? గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారనే ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాబీల్లో మీడియాతో చిట్చాట్ చేశారు. ఎవరికి ఎక్కడికి వెళ్లరు, మా దగ్గర ప్రేమ ఉంది, మా రాజకీయం ప్రేమతో ఉంటుంది, అక్కడేముంది అని అన్నారు. అదే విధంగా భద్రాచలానికి సంబంధించిన తెల్లం వెంకట్రావు కూడా బీఆర్ఎస్ లో జాయిన్ అవుతాడు వెళ్తాడు అన్నారు. భద్రాచలానికి సంబంధించిన తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే గారు కూడా సూటిగా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను అహంకార పూరిత ధోరణితో ఉన్నటువంటి బీఆర్ఎస్ లోకి ఇక వెళ్లే ప్రసక్తే లేదు, నేను నా రాజీనామానైనా ఆమోదించుకుంటా కానీ స్వార్థంతో అహంకారంతో ప్రజలకు దూరమైనటువంటి పార్టీలోకి తిరిగి వెళ్ళను అని స్పష్టం చేయడం జరిగింది. కొద్దిగా బీఆర్ఎస్ దింపుడు కళ్ళం ఆశలు ఇంకా ఉన్నట్టున్నాయి. ఆ దింపుడు కళ్ళం ఆశల తోటి అయ్యేది లేదు, పోయేది లేదు. బీఆర్ఎస్ తోటి ఈ రాష్ట్రానికి ఒరిగేదేం లేదు, నష్టం తప్ప లాభం లేదు. కాళేశ్వరం 1,00,000 కోట్లు ముంచి టూరిస్టుగా లేకపోతే పారాచూటు లాగా వచ్చి ఏదో ఇక్కడ వన భోజనాలు చేసి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రైతుల మీద చిత్తశుద్ధి లేదు. ఎక్కడికక్కడ నిర్బంధాలు చేసి, ఎక్కడికక్కడ విద్యా వ్యవస్థను, నిరుద్యోగ వ్యవస్థను, ఎక్కడికక్కడ నీటి వ్యవస్థను, ఎక్కడికక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థను, ఎక్కడికక్కడ విద్యుత్ వ్యవస్థను సత్రాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆదాయ వనరులను ఫుట్బాల్ బుడ్డి లేపినట్టుగా తెలంగాణ ఆదాయ సంపదను మొత్తం కడిగి పారేసి ఎక్కడికక్కడ నాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీ వైపు ఎమ్మెల్యేలు వెళ్తారని ఆశపడడం బీఆర్ఎస్ పార్టీ యొక్క దింపుడు గల్లం ఆశగా మన న్యూస్ ఛానల్ అభివర్ణిస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ దింపుడు గల్లం ఆశ ఓ రకంగా ఉంటే, పాపం పాలమ్మిన పూలమ్మిన మల్లారెడ్డి పరిస్థితి ఇంకో రకంగా ఉంది. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నేనే హోంమంత్రిని అవుతా ఉండే మాజీ మంత్రి మల్లారెడ్డి, మంత్రి తన లెవెల్ వేరేలా ఉండేదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీలో రిపోర్టర్లతో ఆయన చర్చ చేసి, బీఆర్ఎస్ 3వ సారి గెలిస్తే రాష్ట్ర హోంమంత్రి నేనే అవుతుండే, సంవత్సరానికి 4 సినిమాలు తీసేవాడిని, కొత్త శాటిలైట్ ఛానల్ పెట్టేవాడిని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రి పదవి సీఎం దగ్గర ఉంది, రేవంత్ నాకు ఖచ్చితంగా పదవి ఇవ్వడు, వాళ్ళు ఇవ్వకుండా నేను గుంజుకోలేను కదా అని మల్లారెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు.
నన్ను ఎవరు టచ్ చేయడం లేదని, టచ్ చేస్తే ఒక్కొక్కరి సంగతి చూస్తానని తెలిపారు. అప్పటి వరకు తన నోటికి తాళం వేసుకుంటానని చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గంలో చేయాల్సినంత చేశానని, ప్రోటోకాల్ గురించి తను అడగనని, అసెంబ్లీ ఉంటే అసెంబ్లీకి వస్తా, లేకపోతే కాలేజీలో కూర్చుంటా అని పేర్కొన్నారు. తన కాలేజీలో పిల్లల భవిష్యత్తు బాగుండాలని తను ఆలోచిస్తా అన్నారు. బట్టన్నా నా మీద ప్రేమ లేదా అన్న, బట్టన్నా నా మీద ప్రేమ లేదా అన్న అని అసెంబ్లీ లాబీలో ఎదురుపడ్డ డిప్యూటీ సీఎం బట్టితో మాజీ మంత్రి మల్లారెడ్డి సరదాగా మాట్లాడారు. దింపుడు గల్లం ఆశ చెప్పినాం కదా, సేమ్ ఇదే అన్నట్టు. డబ్బును మా ప్రభుత్వం వచ్చేది ఉంటే నేను హోం మంత్రిని అవుతా అని చెప్తా ఉన్నాడు. ఏది పాలమ్మి, పూలమ్మి, సైకిల్ దొప్పి, రిక్షా దొప్పి సినిమా తీసే మంత్రి 4 సినిమాలు తీస్తాడట, శాటిలైట్ ఛానల్ పెడతాడట. ఇప్పుడు హోంమంత్రి మాత్రం రేవంత్ రెడ్డి దగ్గర ఉందట. రేవంత్ రెడ్డి నాకు ఏడంటాడు. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి మరి వాళ్ళు తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా? ఎట్లా హోమ్ మినిస్టర్ అవుతావా నువ్వు? నువ్వు కట్టిన మొత్తం నువ్వు చెరువులు, కుంటలు కబ్జాలు చేసి విద్యార్థుల భవిష్యత్తు తోటి నాశనం ఆడుకుంటా, న్యాక్ సర్టిఫికెట్ నీకు క్లాస్ 4 సర్టిఫికెట్ కూడా ఇవ్వకుండా నీ కాలేజీలన్నీ బర్వాజ్ అయినాయి. నువ్వు మొత్తం దారి దోపిడి దొంగ ముఠా బ్యాచ్ లెక్క తయారైన ఓది కంటా ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నీ లెక్కలు కుప్పలు అన్ని తీస్తా ఉంటే, ఓ పక్క మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒకరికొకడు కారు పట్టుకొని, సైకిల్ పట్టుకొని ఒకరికొకడు పారిపోతా ఉంటే, నేను హోమ్ మినిస్టర్ని అయితే బట్టైనా నా మీద ప్రేమ లేదా అని చెప్పి మళ్ళీ బట్టి సబ్ దగ్గర బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. అందరితో దారి అయితే వాళ్ళతో దారి లెక్కున్నది. కాబట్టి బీఆర్ఎస్ పరిస్థితి మానసికంగా ఆందోళనకరంగా ఉన్నదని మనం చెప్పకనే చెప్తా ఉన్నాం. దానికి సంబంధించిన న్యూస్ రానే వచ్చింది. కదులుతున్న బస్సులో రేప్, నిద్రపోతున్న మహిళపై డ్రైవర్ అత్యాచారం, స్లీపర్ కోచ్ బస్సుల్లో నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యం, మహిళా అరుపులతో ప్రయాణికులు అలర్ట్. బస్సు ఆపాలని చెప్పినా స్పీడ్ గా పోనించిన మరో డ్రైవర్, 100కు డయల్ చేసిన బాధితురాలు, మెట్టగూడలో బస్సును అడ్డుకున్న పోలీసులు. 75 స్వతంత్ర కాలంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కానీ దేశంలో ఎక్కడికక్కడ మణిపూర్ అల్లర్లైతేనేమి, గ్యాంగ్ రేపులైతేనేమి, కామాంధుల బలికి, కామాంధుల దాహానికి ఆడపిల్ల బలి కావాల్సిన పరిస్థితి ఎక్కడికక్కడ వస్తూ ఉంది. వెలుగులోకి వచ్చిన సంఘటనలు కొన్ని అయితే, వెలుగులోకి రాకుండా మగ్గిపోతున్న సంఘటనలు మరెన్నో. ఎక్కడికక్కడ కామాంధుల రెక్కల చప్పుడుకి ఆడపిల్ల ఎక్కడికక్కడ నాశనమయ్యే పరిస్థితి ఏర్పడతా ఉంది. రాత్రి 10:30 గంటల సమయానికి 36 మంది ప్రయాణికులు ఉన్నా కానీ కామాంధుడి ధైర్యం, కామాంధుడి రక్కసి తోటి ఒక మహిళపై కదులుతున్న బస్సులో రేప్ చేసే దుస్సాహసం చేయడం జరిగింది. చట్టం, వ్యవస్థ ఈ కామాంధుడికి తప్పకుండా శిక్ష పడాల్సిందే. పారిపోయిన కృష్ణను పట్టుకొని వీడికి తప్పకుండా శిక్ష పడాల్సిందే. ఏదైతే ఆ మహిళకు న్యాయం చేయాల్సిందే అని చెప్పి మన న్యూస్ ఛానల్ పక్షాన కోరడం జరుగుతా ఉంది. కులాల మధ్య కుమ్ములాటలు, మతాల మధ్య చిచ్చులు, మారణ హోమాలు, ఎక్కడికక్కడ దేశాన్ని కులాలు మతాలతోటి విభజించి నీ కులమేంది, నీ కులమేందని మనిషిని బాధ పెట్టి కులాల పేరుతో రాహుల్ గాంధీని కించపరిచిన అనురాగ్ ఠాకూర్, దేశ సాంప్రదాయమైన దేశానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నటువంటి పార్లమెంటులో కులం లేనోడు కులం గురించి మాట్లాడతాడా, మతం లేనోడు మతం గురించి మాట్లాడతాడా? కులం లేదు నీకు, మతం లేదు, నువ్వు మాట్లాడేది ఏంది కులగన్న గురించి అన్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఏ మాత్రం వనకకుండా పెనకకుండా కులం కాదు గుణం ముఖ్యం, గుణంతో పాటు నా కులం భారతదేశం, నా మతం భారతీయత, ఈ దేశ సమైక్యత కోసం, ఈ దేశ సార్వభౌమత్వం కోసం, ఈ దేశ ప్రజలను ఏకం చేయడం కోసం, ఈ దేశంలో అన్ని వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా న్యాయం జరగడం కోసం కులగణన చేయాల్సిందే. నాకు కులం లేకపోయినా మంచిదే, కానీ కులగణనను పార్లమెంటులో కులగణన బిల్లు ప్రవేశపెట్టే వరకు పోరాడుతా. నాకు మతం లేకపోయినా మంచిదే. భారతీయ మతతత్వంపై భారతదేశ ప్రజలందరికీ ఏదైతే వారికి కేటాయించిన అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ పరంగా వారికి కేటాయించిన హక్కులు వచ్చే విధంగా పోరాటం చేస్తా. నన్ను అవమానించగలరు, నన్ను సభ నుంచి గెంటేయగలరు, నా నోటిని మూపించగలరు, కానీ నాలో ఉన్న వేదనంతా భారతదేశ పౌరులకు లబ్ధి చేకూర్చాలనే, భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా వారికి ఉన్న హక్కులను పొందాలన్న ఉద్దేశంతో నేను కొట్లాడుతున్నా అని రాహుల్ గాంధీ గారు ఉద్వేగభరితమైన ప్రసంగం చేయడం జరిగింది.
అనురాగ్ ఠాకూర్ గారికి మరొక్కసారి కులాల మధ్య చిచ్చు పెట్టి మతాల మధ్య మారణ హోమాన్ని లేపి ఎక్కడికక్కడ ప్రాంతీయ తత్వం ఎక్కడికక్కడ దేశ విభజన చేసి దేశ సైనిక సౌరభామత్వాన్ని కూడా ఓట్లకు ముడిపెట్టిన బీజేపీ పార్టీ ఇవాళ కులాల గురించి కులం లేదు అని రాహుల్ గాంధీని మాట్లాడడం వ్యవస్థ ఎంత చిన్న చూపు కుల రక్కసి ఏ విధంగా ఉందో కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉన్నది. ఇకపోతే లోక్సభలో కుల దుమారం కులగన్నపై రాహుల్ గాంధీ వర్సెస్ అనురాగ్ ఠాకూర్. కులమేంటో తెలియని కులగన్న కోరుతున్నారన్న బీజేపీ ఎంపీ ఎంత అవమానించిన పోరాటం ఆపనన్న ప్రతిపక్ష నేత కులం ప్రస్తావన ఎందుకంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఆగ్రహం. ఎవరి పేరు ప్రస్తావించలేదని సమర్థించుకున్న అనురాగ్ ఠాకూర్. లోక్సభ ప్రతిపక్ష నేత కులమేంటో తెలియని వాళ్లకు కులం గురించి మాట్లాడుతున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాహుల్ స్పందిస్తూ మీరు నన్ను చాలా అవమానించగలరు, ప్రతిరోజు అవమానించండి, కానీ మేము ఇక్కడ కులగణన బిల్లును ఖచ్చితంగా పాస్ చేయించుకొని తీరిపోతామని మర్చిపోవద్దు అని చెప్పారు. ఏదైతే అవమానించే కొద్ది తనను అవమానించే కొద్ది పోరాడితే ఉంటానని ఇవేమి తనను అడ్డుకోలేవని ఇటువంటి వారి నుంచి క్షమాపణలు కూడా కోరనని అనురాగ్ ఠాకూర్ కుల సభ గురించి మాట్లాడడం మంచి పద్ధతి కాదని అఖిలేష్ యాదవ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మనిషి ఏదన్నా ప్రశ్న చేస్తే నీకు కులం లేదు, నీ మతం ఇది కాదు, నువ్వు భారతదేశానికి సంబంధం కాదు, మణిపూర్ దేశ భద్రత కాదు, బడ్జెట్ గురించి మాట్లాడితే తెలంగాణ గురించి మాట్లాడదు, తెలంగాణ పదం తీసేసినాం. ఏందయ్యా ఇది? దేశ పార్లమెంటులో ఈ దేశ ప్రజలందరూ మాకు మేలు చేయండి, మాకు రిజర్వేషన్లు కల్పించండి, మాకు న్యాయం చేయండి, ఈ దేశాన్ని సమైక్యంగా సౌభ్రాతృత్వంగా ఈ దేశాన్ని అభివృద్ధి పథం వైపు నిలబెట్టండి అని చెప్పి 523 మంది ఎంపీలను తీసుకెళ్లి దేశ పార్లమెంట్లో నిలబెడితే ఆడికెళ్ళి మీరు ఏం చేస్తున్నారా? చిన్నపిల్లలు గోళీలాట లెక్క పిప్పరమెంట్ల లెక్క మీరు ఆ కులమే లేదు, నీకు మతమే కాదు, నువ్వు హిందూ, నువ్వు ముస్లిం, నువ్వు ఏంది? హక్కులు ఈ దేశ ప్రజలకు అందరికీ సమానంగా రావా? ఈ దేశంలో ప్రతి ఒక్కరు ట్యాక్స్ కడుతున్నారండి, ప్రతి ఒక్కరికి సమానమైన హక్కు రాబించాల్సిందే. బీజేపీ పార్టీకి ఒక హక్కు, కాంగ్రెస్ పార్టీకి ఒక హక్కు, మణిపూర్ రాష్ట్రానికి ఒక హక్కు, తెలంగాణకు ఒక హక్కు ఉండదు. తెలంగాణ రాష్ట్రానికి ఒక 1% హక్కు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16% హక్కు ఉండదండి. ఈ దేశంలో మమేకమై ఉన్నాం. గంగా నది ఉత్తరప్రదేశ్ లో ఉన్నా కానీ తెలంగాణలో గంగా నదికి హారతి పడతారు, గంగలో మునిగితే పుణ్యం అంటారు. గోదావరి నది మహారాష్ట్రలో పుట్టినా తెలంగాణకు వస్తే నెత్తి మీద నీళ్ళే చల్లుకుంటారు. గాలి భారతదేశంలో ఢిల్లీలో పీల్చే గాలైనా తెలంగాణలో పీల్చే గాలైనా గాలి ఇండియాదే, నీరు ఇండియాదే. విశ్వగురువుగా $5 ట్రిలియన్ల ఉత్పత్తి ఉంటది భారతదేశానికి అని చెప్పిన ప్రధానమంత్రి కులాల మధ్య కులం లేదని, మతం లేదని, లేకపోతే భవిష్యత్తుకు నాందేయాల్సిన రాష్ట్రాలకు బడ్జెట్ ఇవ్వమని ఎందుకు ఇలా కులాల మధ్య మతాల మధ్య పెంటలు పెడతా ఉన్నారని భారతదేశానికి సంబంధించిన రాష్ట్ర ప్రజానికం అడుగుతా ఉన్నది. భారతదేశానికి సంబంధించిన పౌరులందరూ, భారతదేశం మా మాతృభూమి, భారతీయులందరూ సోదరులే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ భారతదేశ పరిరక్షణకు కట్టుబడి ఎలాగా ఉన్నారో భారతదేశం నుంచి వచ్చే హక్కులు పొందడానికి కూడా అలాగే అర్హులు. ఇది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత పౌరులకు ఇచ్చినటువంటి ప్రధాన ఆయుధం. ఓటేసిన ప్రతి బిడ్డకు నిలదీసే హక్కు ఉంటుంది. ప్రజల తరపున పోరాడే ప్రతి ఒక్కరికి భారతీయత ఉంది. భారతీయత దేశంలోని ప్రతి పౌరుల మెదడులో ఉంది. పోరాడే తత్వం భారతీయ లక్షణంలోనే ఉంది. పోరాడినంత మాత్రాన, అడిగినంత మాత్రాన నీకు కులం లేదు, నీకు మతం లేదని తప్పుగా మాట్లాడితే ఎట్లా? కనీసం మీ నుంచి క్షమాపణ కూడా కోరడం అంటే మీరు ఎంత చులకనగా ఉన్నారు మా దృష్టిలో ఆలోచన చేయండి అని చెప్పి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. లోకల్ న్యూస్ కి స్వాగతం. అసెంబ్లీలో స్కిల్ వర్సిటీ బిల్ ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ద్వారా యువతకు అధునాతన పరిజ్ఞానం అందించడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీ బిల్లును ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు కానుంది. యూనివర్సిటీ ద్వారా రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధితో పాటు ఉపాధి ఉద్యోగ కల్పన దిశగా సర్కారు ముందడుగు వేసిందని మంత్రి శ్రీధర్ బాబు గారు అన్నారు. నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఆర్థిక ప్రణాళిక వ్యూహాత్మకంగా పెట్టుబడిగా శ్రీధర్ బాబు గారు అభివర్ణించారు. తద్వారా ప్రతి మండలంలోని
మహిళా సాధికారకతో కూడా ఉపయోగంగా ఉంటుందని గతంలోనే శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసిన కుటుంబ సభ్యులు మండలంలోని ఆన్సాన్పల్లి గ్రామానికి చెందిన ముఖ్య కన్యా నాయకులు కాలు సమస్యకు సంబంధించి నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నట్లు సాయం కోరగా శ్రీధర్ బాబు గారు వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయం ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం వీరికి 1,25,000 రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించడం జరిగింది. వారికి ఏదైతే కన్సాన్ నాయక్ కుటుంబ సభ్యులు శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అదే విధంగా ఏదైతే అసెంబ్లీ లాబీలో సర్పంచులకు సంబంధించి సర్పంచులను ఆదుకునే వ్యవస్థ తీసుకొస్తాం, సర్పంచులకు మేలైన వసతులు కల్పిస్తాం, గతంలో జరిగిన పొరపాట్ల నుంచి సర్పంచులకు రావాల్సిన బకాయిలన్నింటినీ త్వరలోనే పూర్తి స్థాయిలో తీరుస్తాం. మీలాగా 10 సంవత్సరాల విధ్వంసాల కాలంలో ఎంతో మంది సర్పంచులు చనిపోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి కలగాలి, వారికి మేలు రకం ఈ గవర్నమెంట్ చేస్తుంది. ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వారిని ఆదుకుంటుందని అసెంబ్లీ సాక్షిగా గౌరవ శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఒక మనిషి ప్రాణం ఎంత విలువైనదో కళ్ళకు చాటి చెప్పే సన్నివేశాన్ని మనం గతంలో చూసాం. ఇప్పుడు చిన్న పక్షులు ఊర పిచ్చుక పక్షి సైతం ఒక ఊర పిచ్చుక ఆ ఇంటి వరండాలో సడన్ గా శ్వాస ఆడక పడిపోవడం జరిగింది. అది చూసిన వెంటనే ఇంకో ఊర పిచ్చుక వచ్చి సిపిఆర్ చేయడం జరిగింది. తనపై ఆ కాళ్ళతో గుద్దుతూ తన బాడీపై మెదులుతూ నోటితో శ్వాస అందించే ప్రయత్నం చేసి చివరికి ఆ ఊర పిచ్చుక బతకడం జరిగింది. ఈ విధంగా సిపిఆర్ చేయడం వల్ల మనము ఇంకో ప్రాణిని కాపాడవచ్చునని చదువు జ్ఞానం లేకున్నప్పటికీ ఏ పుస్తకాల్లో చదవలేదు, ఏ జ్ఞానం చెప్పలేదు, ఏ వ్యవస్థ వాళ్ళకు చెప్పలేదు. చీమల్లో కూడా సమైక్యతావాదం ఉంటుంది, కాకుల్లో కూడా సంఘీభావం ఉంటుంది, పక్షుల్లో కూడా ప్రాణాన్ని కాపాడవచ్చు అన్న సందేశాత్మక చిత్రాన్ని మనం ఈరోజు చూపిద్దాం. చూడండి, ఒక ఊర పిచ్చుక ఆడ అడ్డం పడి ఉన్నది. ఆ ఊర పిచ్చుకకు సంబంధించి ఇంకో ఊర పిచ్చుక వచ్చి ఆ పిచ్చుకను ఆ పక్షిని మీది నుంచి ఇట్లా ఆడడం జరుగుతుంది, మీదికెక్కి తొక్కడం జరుగుతూ ఉంది. ఏ విధంగానైనా తన ప్రాణాన్ని కాపాడాలి అన్న ఆలోచనతో పనిచేస్తా ఉన్నది. అయినప్పటికీ కొద్దిసేపు శ్రమిస్తా ఉన్నది. పాపం ఏం పాలుపోకున్నా, ఏ చదువు చెప్పకున్నా, ఏ స్కూల్లో చదువు లేకపోయినా, ఎక్కడ విజ్ఞానం చెప్పకపోయినా, ఎవరు ఫస్ట్ ఎయిడ్ చేస్తే బతుకుద్దని చెప్పకపోయినా ఒక ప్రాణాన్ని కాపాడాలి అన్న తాపత్రయం ఆ పిచ్చుకను కాపాడే ప్రయత్నం చేస్తా ఉంది. అందుకు సంబంధించిన విజువల్స్ మన న్యూస్ ఛానల్లో ప్రత్యేకంగా చూడవచ్చు. ఊర పిచ్చుక చేసిన సాహసాన్ని మనం ప్రత్యేకంగా విజువల్స్ లో చూపిస్తా ఉన్నాం. అందుకు సంబంధించి మీరు చూడండి. అగో అగో దాదాపుగా కదిలిన పరిస్థితి వచ్చింది. ఆ పిచ్చుక లేచింది. ఓకే, ఒక మనిషికి సంకల్పం ముఖ్యం. సంకల్ప బలంతో ఏదైనా సాధించవచ్చు. మనిషి బలహీనతే మనిషికి భయం. మనిషి సంకల్పమే గొప్ప ఆయుధం. మనిషి అయినా, పిచ్చుకైనా, జంతువైనా, మనిషి మేధాశక్తి అయినా ఈ ప్రపంచంలో అత్యంత బలమైనది సంకల్ప బలమే. పక్కవాడికి సహాయం చేయాలన్న ఆలోచన వస్తే ఏ దైవత్వమైనా సహాయం చేస్తుంది. నువ్వు ధైర్యంగా పోరాడితే దైవం సహాయం చేస్తుంది. నీ సంకల్ప బలం అవతలి వారికి సహాయం చేయాలన్న ఆలోచన నీలో ఉంటే దానికి దైవత్వం సహాయం చేస్తుంది అనే దానికి ప్రధాన నిదర్శనం. ఇంతటితో లోకల్ న్యూస్ కు ముగింపు.